అసలు ఝాన్సీ ఎవరు? అందరూ ఝాన్సీ ఎక్క అంటారు, మా చెల్లెలు అంటారు. ఇంత గుర్తింపు అసలు మీరు ఎలా వచ్చారు ఈ రాజకీయాల్లోకి? మీ రాజకీయ గురువు వెనక సపోర్ట్ ఎవరు? రాజకీయ గురువు మాత్రం మా అన్న లప్పిరెడ్డి గారు అని చెప్పాలి. అయితే నేను హై స్కూల్ స్టడీ నుంచి కూడా అప్పిరెడ్డి గారు మీకు విభేదాలు ఏం లేవా? మీరు ఒకే పార్టీల ప్లేస్లో ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని గాలివాటంతోనే 2019లో గెలిచారు అని అంటున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక పార్టీ అని కాదు, ఈ రోజున ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు గుంటూరు వెస్ట్ పరిస్థితి ఏంటి? టీడీపీ కంచుకోట. ఎందుకంటే ఇది నేను అంటున్నానని మీరు అనద్దు, ఎందుకంటే రజనీ గారు రావడానికి కూడా కంచుకోటని బద్దలు కొడతాననే వచ్చారు. మరి టీడీపీ కంచుకోట బద్దలు కొట్టడం అంత ఈజీ అంటారా? ఈజీనమ్మా, ఎందుకంటే ఇక్కడ సమన్వయకర్తగా వేసింది సామాన్యమైన మహిళ కాదు, ఒక బీసీ లేడీ టైగర్. మరొక్కసారి చెప్తున్నాము, తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో అన్ని కులాలు కలిసి మరి రజనమ్మని గెలిపిస్తారు. రజనమ్మకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. గుంటూరు వెస్ట్లో కార్పొరేటర్స్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, మీకు మధ్యన విభేదాలు ఉన్నాయి. కొంతమంది రజనీ గారు సపోర్ట్ ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళ మధ్యలోనే సమన్వయం లేదు అనే వార్తలు కూడా ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్నాయి. ఎంతవరకు మరి ఇది రజనీ గారికి రేపు మైనస్ అవుదా? ఒక బీసీ మహిళగా కాదు, మా ఇంటి ఆడపిల్లగా అనేది పశ్చిమ నియోజకవర్గం మొత్తం తీసుకుంటా ఉంది. నీవై మా శ్వాస, నీవై మా వెంట ఉంటావు, మా గోసది చావు, పిట్ట పిలుపుగా నేనున్నానంటావు. కొన్ని ప్లేసెస్ చూసుకుంటే గుంటూరు వెస్ట్లో పక్క చూసుకుంటే మొత్తం టీడీపీ అడ్డ, మొత్తం కమ్మ సామాజిక వర్గమే ఆ ఏరియా అంతా ఉంటారు, మొత్తం ఒక మాట మీద ఉంటారు. మరి అక్కడ ఓటుని ఎలా చేర్చగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ అవసరమే అని చెప్పి మరి ఆ కమ్యూనిటీ కూడా కోరుకుంటా ఉంది. మరి ఇప్పుడు రజనీ గారు వచ్చి స్టిల్ ఇప్పటికి ఇక్కడికి ఒక నెల అవుతుంది. మరి మీ అందరితో ఇన్ఛార్జ్లే కానీ, కార్పొరేటర్సే కానీ, వార్డ్ ప్రెసిడెంట్లే కానీ మీ అందరితో సమన్వయంగా మీటింగ్ వేసి అసలు ఎలా వర్క్ చేయాలని ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరుగుతుందా, లేదా నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారా? మహిళకి గెలిపించుకోవాలి, గెలిపించాలి. ఒక మహిళకి ఇక్కడ పట్టం కట్టాలనే ఉద్దేశంలో చాలా మంది కూడా తన వెంట నడుస్తూ ఉన్నారు. అంటే స్టిల్ మీరు మొత్తానికైతే మాత్రం రజనీ గారి టీడీపీ కంచుకోట ఒకపడి పెడితే రజనీ గారి కంచుకోటకైతే మీరున్నారు అన్నట్టుంది. అవును, కంచుకోటగా రజనీ గారికి చుట్టూ వైఎస్ఆర్ మహిళా విభాగం ఉంటుంది. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజున చూసుకుంటే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే షర్మిల గారి ఎంట్రీ కాస్త ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు రాజన్న బిడ్డకి ఒక్క అవకాశం ఇవ్వకూడదా, ఒక్క ఛాన్స్ అని చంద్రబాబు నాయుడిని కూడా క్వశ్చన్ చేసిన ఈరోజు ఆ షర్మిల గారే ఈరోజు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకోవట్లేదా? లేదమ్మా, ఓటమి ఖాయం అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని. షర్మిలాకి అంత సీన్ లేదు. అసలు ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆవిడ అన్న మాటలు ఏంటంటే రికార్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, రాజశేఖర రెడ్డి నా తండ్రి కాదు. రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నా, నేను పబ్లిక్గా చెప్తున్నా. ఓ పక్కన నారా లోకేష్ గారు ఏమో యుద్ధం ప్రారంభం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని సిద్ధం అని అంటున్నారు. మరి యుద్ధానికి అందరూ సిద్ధమా? సిద్ధమేనమ్మా.